నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. కడియం కావ్య వరంగల్ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. గతంలో ఆమెకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కూడా డిక్లేర్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ నుంచి వెళ్ళి అరుణ్ రమేష్, అంటే గతంలో వర్ధనపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అరుణ్ రమేష్ని బీజేపీలోకి తీసుకొచ్చి వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి వెళ్ళి పోటీ చేపిస్తున్నారు. అంటే ముగ్గురు పోటీ చేస్తారు అక్కడ. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు, అట్లాగే ఈ అరుణ్ రమేష్. ఈ ముగ్గురు పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ ఫోకస్ అంతా కూడా కడియం కావ్య మీదనే ఉంది. కడియం కావ్య ఎవరు అంటే కడియం శ్రీహరి సొంత కూతురు. కడియం శ్రీహరి గతంలో స్టేషన్ కనుపూర్ నుంచి వెళ్ళి పోటీ చేసి మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలుపొందిండు బీఆర్ఎస్ పార్టీ తరఫున. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు. గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు. ఆయన సొంత బిడ్డ కడియం కావ్య. ఆమెకు టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల ఇదంతా రచ్చ జరుగుతుంది. మరి ఆమె నిజంగా ఆమె గతం చరిత్ర చూస్తే ఆమె పర్సనల్గా వ్యక్తిత్వం మనం మాట్లాడుకోకూడదు, అయినా కొంత క్లారిటీ కోసం మాట్లాడాల్సి వస్తుంది. కడియం కావ్య ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది ముస్లిం వ్యక్తిని. అంటే వేరే మతానికి చెందినటువంటి వ్యక్తిని, ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. ఇక్కడ రచ్చ మొదలైంది. ఏమైంది? ఇక్కడ కడియం కావ్య మీద బీఆర్ఎస్లు స్టార్టింగ్లో పార్టీ మారిన తర్వాత కడియం శ్రీహరి మీద, కడియం కావ్య మీద విమర్శలు చేసిర్రు, క్లోజ్ చేసిర్రు, అయిపోయింది. అక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ మరో అభ్యర్థి, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అరుణ్ రమేష్ కూడా డైరెక్ట్ కౌంటర్ ఇస్తలేడు. కానీ అక్కడ మందకృష్ణను బీజేపీ ప్రయోగించింది. మందకృష్ణతోటి కడియం కావ్య మీద ఈ పొలిటికల్ అటాక్ చేపిస్తున్నది. ఎందుకోసం అంటే అక్కడ కడియం కావ్య గెలిచే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ట్రయాంగిల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. కాబట్టి ఆమెకు దళితులు దూరం కావాలి, ఆమెకు ఓట్లు పడద్దు, అట్లయితే బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి, అరుణ్ రమేష్ గెలవాలి. కాబట్టి అక్కడ మందకృష్ణతోటి ఈ కౌంటర్లు చేపిస్తుంది. కడియం కావ్య అసలు ముస్లిం, హిందువే కాదు, ముస్లిం, ఆమెకు ఇక్కడ నిలబడే అర్హత లేదు, పోటీ చేయొద్దు, ఒకవేళ పోటీ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్కు మేము కంప్లైంట్ చేస్తాం, ఒకవేళ ఎన్నికలైనా కూడా మళ్ళీ ఉప ఎన్నికలు అయితే ఆమె గెలిస్తే అంటుండు. అంటే ఒప్పుకుంటుండు ఆమె గెలుస్తుంది అని ఇండైరెక్ట్గా చెప్తుండు. ఆమె గెలిస్తే మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది అంటుండు. అంటే ఇదొకంత రాజకీయ కుట్ర. అసలు మందకృష్ణ అంటే ఆయన నేను పర్సనల్గా అభిమానించేటువంటి ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకుడు. ఏదైనా ఒక విషయం మీద క్లారిటీగా సబ్జెక్ట్ పరంగా విషయం పూర్తిగా పరిపక్వతతోటి మాట్లాడేటువంటి వ్యక్తి మందకృష్ణ. మరి మందకృష్ణకు ఏమైందో ఏమో కానీ గతంలో ఈ ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ మీద పోరాటం చేసినప్పటికీ చాలా మంచిగా వ్యక్తి. ఆయన కింద చాలామంది నాయకులు ఎదిగిర్రు, చాలామంది పోరాటం చేశారు. ఆయన వల్ల కొన్ని జనాలకు ప్రయోజనాలు కూడా వచ్చినాయి. తర్వాత ఎప్పుడైతే రాజకీయ పార్టీ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాజకీయ పార్టీ ఏర్పడిందో, తర్వాత కొన్ని పార్టీలకు సపోర్ట్గా చేస్తుండో, అప్పటి నుండి కొంత మందకృష్ణ పొల్యూట్ అయినట్టు మనకు కనబడతా ఉంది. ఇంకా దరిద్రం ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ బీజేపీ పార్టీ చేయలేదు, చేస్తానని మాట ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా చేసినట్టు దాఖలాలు కూడా కనబడతలేవు. మరి అట్లాంటి బీజేపీకి దళితులు అంటేనే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళ ఆహార పదార్థాల విషయాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, వాళ్ళ పూజలు పురస్కారాలు కావచ్చు, అన్ని రకాలుగా దళితులు బీజేపీకి దూరంగా ఉంటారు. తెలంగాణలో బీజేపీకి దళితులు దూరంగా ఉన్నారు కాబట్టి మందకృష్ణతోటి దళితులను దగ్గర చేసుకోవాలని బీజేపీ పన్నాగం బన్ని మందకృష్ణను ఆయన లైన్లోకి తెచ్చింది, తెర మీదికి తెచ్చింది. దళితులంతా కూడా మందకృష్ణ వెనుక ఉన్నారు. మందకృష్ణ చెప్తే బీజేపీకి ఓట్లు పడతాయి అనేటువంటి భ్రమ బీజేపీలోకి ఉన్నది, బీజేపీ పెద్దలకు ఉంది. అందుకనే నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టించి నరేంద్ర మోడీ టైం అయ్యాడు, అసలు మందకృష్ణకు టైం ఇచ్చి నా సోదరుడు, నా తమ్ముడు అని ఈయన కౌగిలించుకొని మందకృష్ణ, ఇదంతా కూడా తతంగం అంతా చూసినాం. ఇక్కడ ఏమవుతుందంటే మందకృష్ణ సొంతంగా పోరాడినా, ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసినా ఇక్కడ రాజకీయాలు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి మందకృష్ణ సపోర్టే అవసరం లేదు,
బీఆర్ఎస్కు అవసరం లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, కానీ ఉత్తగా ఉంటుండు అనేటువంటిది ఇక్కడ రాజకీయ పార్టీలకు తెలుసు. కాబట్టి ఆయనను ఎవరు కూడా మద్దతు కోరలేదు, ఎవరికి మద్దతు ఇవ్వలేదు. బీజేపీకి మందకృష్ణ చాలా పెద్ద గొప్ప కనబడుతున్నాడు. ఓ పెద్ద దళిత సామాజిక ఉద్యమ నాయకుడు అనేటువంటిది ఈయనతోటి ఓట్లు పడతాయేమో అనే ఫీలింగ్లో వాళ్ళు దగ్గర తీసిర్రు ఈయనను. ఏదో ఒక దిక్కు కావాలి కాబట్టి వాళ్ళ దిక్కు వేయండి, బీజేపీ వాళ్ళ దిక్కు. ఇది ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒప్పందం, కలయిక, వాళ్ళ మధ్యలో బంధం. అయితే వాస్తవంగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మందకృష్ణ చెప్తే ఓట్లు పడతాయా అని వద్దంటే ఆగుతాయా అంటే ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఓటర్లు, ప్రజలు, సామాన్య ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఓటర్లు అంతా కూడా చైతన్యంతో ఉన్నారు. ఎవరిని గద్దె ఎక్కియాలి, ఎవరిని గద్దె దింపాలి, ఎవరిని ఎన్ని రోజులు పదవిలో ఉంచాలి, ఇది చాలా క్లియర్ కట్గా జనాలు ఉన్నారు. ఇదివరకు డబ్బులు ఇస్తేనో, మందు దాపిస్తేనో, బీర్ ఇస్తేనో, బిర్యానీ ఇస్తేనో, బట్టలాడుతానో, నీకు ఆ పని చేస్తా అంటేనో ఓట్లు ఇష్టం. కానీ ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఇన పొజిషన్లో ఓటర్లు లేరు. వాళ్ళకు ఎవరైతే మంచిగా పరిపాలిస్తారో వాళ్ళను తెర మీద తీసుకొస్తారు. అంటే మనం గతంలో చూసినాం, కేసీఆర్ అహంకారం తగ్గడం కోసం రేవంత్ రెడ్డిని గెలిపించారు. కానీ రేవంత్ రెడ్డి సొంత చరిష్మ కాదు ఇది. అంటే జనాలు కావాలనుకున్నది తీసుకొచ్చి సీట్ మీద కూర్చోబెడుతారు తప్ప వీళ్ళ సొంత నాయకత్వంగా వీళ్ళు ఎదిగి వీళ్ళు ఏదో జనాలకు మంచి చేస్తారని కాదు. ఇదివరగా ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకతగా ఉన్నారో కేసీఆర్ని గద్దె దించాలంటే ఆల్రెడీ ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణను మొత్తం అద్దంలో చేస్తాడు, తెలంగాణను అభివృద్ధి చేస్తాడని ఆయన తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెట్టలే. అట్లా ఒక 5 ఏళ్ళు రేవంత్ రెడ్డిని చూస్తారు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే ఓకే, లేకపోతే రేవంత్ రెడ్డిని గద్దె దించి ఇంకొకరిని గద్దె మీదకి ఎక్కిస్తారు. కాబట్టి ఈ జనాలంతా కూడా చైతన్యవంతంతో ఆలోచిస్తున్నారు. మందకృష్ణ చెప్తేనో, లేకపోతే మోడీ చెప్తేనో, లేకపోతే ఇంకొక నాయకుడు చెప్తేనో ఓట్లు పడే పరిస్థితి లేదు. ఓటర్లు ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళని చేసే అవకాశం ఉంటుంది. మందకృష్ణ చెప్తే వినే పొజిషన్ లేదు. మరి వెంకయ్య కాళ్ళకు మొక్కి, వెంకయ్య నాయుడు ఉండే మాజీ మన ఉపరాష్ట్రపతి, వెంకయ్య కాళ్ళకు మొక్కి మోడీని కౌగిలించుకుంటూ ఎక్కడ నిజాం కాలేజ్ మన పెరడ్ గ్రౌండ్లో, సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్లో బీజేపీకి మద్దతు ప్రకటించినటువంటి ఈ మందకృష్ణ మాదిగా ఇంకా కులనాయకుడా, మత నాయకుడా? కులనాయకుడు అంటే ఏబిసిడి వర్గీకరణ కోసమే పోరాడాలి. మరి ఓట్లు బీజేపీకి ఏమన్నప్పుడు బీజేపీ ఏ మతాన్ని సపోర్ట్ చేస్తుందో మనకి అందరూ తెలిసిందే. నువ్వు కులనాయకుడివా, మనువాద నాయకుడివా అనేటువంటిది తేల్చుకోవాలని జనం కోరుతున్నారు. అయితే ఈ ఇప్పటికే సమాజానికి దాదాపు అర్థమైంది ఏంటంటే మందకృష్ణ బీజేపీకి అమ్ముడు పోయిండు. బీజేపీ అమ్ముడు పోయింది కాబట్టి బీజేపీకి ఓట్లు వేయమంటుండు అనేటువంటిది జనాలందరూ కూడా అర్థమైంది. ఏ సమాజం మేలు కోసం ఉన్నాడని చెప్పుకుంటుండో మందకృష్ణ మాదిగా ఆ సమాజాన్ని మనువాద విషకౌగిల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. అయితే ఇంకా మందకృష్ణ మన నాయకుడు అని భ్రమించే కొంతమంది నాయకులు ఇంకనైనా మేలుకొనండి, మనువాద విషకౌగిల్లోకి పోకుండా ఉండే ప్రయత్నం చేయండి. గతమెంత ఘనమైనదో వర్తమానంలో ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, బీజేపీకి పావుగా మారిండు అనేటువంటిది అర్థం చేసుకుని ప్రజలు చైతన్యవంతంతో ఓట్లేయాలి అనేటువంటిది మనం కోరుకుందాం.